హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒకటి సామ్సంగ్ టీవీ సర్వీసింగ్కి వచ్చింది. ఇది వచ్చేసి మల్టీ, చూడండి, యూరో మల్టీ అంట. యూరో మల్టీ సామ్సంగ్ అన్నమాట. ఇప్పుడు నేను చేసిన సామ్సంగ్లో ఇది కొంచెం డిఫరెంట్. బోర్డు మాత్రం సేమే ఉండొచ్చు, కొన్ని సర్క్యూట్ కొద్దిగా మారవచ్చు. ఇప్పుడు దీని గురించి మనం చూసుకుంటాం. ఇది ఫస్ట్ ఆన్ చేస్తాను, చూడండి. చూడండి, ఆన్ చేశాను. డెడ్ అనమాట సెట్. దీంట్లో ఎల్ఈడి కానివ్వండి మనకి ఏమి రాలేదు, ఎల్ఈడి లైట్ ఏమి వెలగలేదు, ఆన్ కాలేదు, అసలు ఏం లేదనమాట. ఇది డెడ్ సెట్, డెడ్లో వచ్చింది. దీన్ని ఈరోజు ఓపెన్ చేసి దీంట్లో ఏం ప్రాబ్లం ఏమనేది నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి నీట్గా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఖరి వరకు ఈ వీడియో ఆపకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు ఓపెన్ చేస్తాం. చూడండి, ఫస్ట్ మనం సప్లై చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఏసీ వస్తుందా లేదా చూసుకుంటాం. స్టాండ్ బై కూడా లేదు సెట్. ఇది లైట్ కూడా ఇవ్వట్లేదు. ఆన్ చేశాను. ఇప్పుడు మనం ఏసీని చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఏసీ వస్తుందా లేదా. 240 ఏసీ వస్తూ ఉంది. తర్వాత వస్తుందంటే దీని లోపల మనం ఐరన్ హీట్లో పెట్టుకుంటాం. ఫస్ట్ ఇప్పుడు దీంట్లో ఏసీ ఓకే, తర్వాత పవర్లో కూడా సప్లై వస్తుంది. ఇది మీకు ఇదివరకు కూడా చెప్పాను. ఇక్కడ 300 వోల్ట్ వస్తుంది, చూడండి. ఇక్కడ ఇది పవర్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి డయోడ్ల ద్వారా ఇక్కడ కండెన్సర్ ఉంటుంది. కండెన్సర్కి మామూలుగా 300 పైన వోల్టేజ్ వస్తుంది. మీకు అది ఇదివరకే చెప్పాను.
ఇక్కడ ఎస్టీఆర్కి వస్తుంది. ఎస్టీఆర్ నుంచి బూస్టింగ్ అయిన తర్వాత దాని ద్వారా మళ్ళీ ఇక్కడ స్విచ్చింగ్ అయ్యి తర్వాత ఈ ట్రాన్స్ఫర్ ఆన్కి వస్తుంది. ట్రాన్స్ఫర్ నుంచి 110 వోల్ట్ తర్వాత 32 వోల్ట్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత 5 వోల్ట్ దీనికి వస్తుంది సిస్టమ్కి. వచ్చిన తర్వాత మనకి ఎల్ఈడి ఆన్ అవుతుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం అనేది మనం చూస్తాం. సాలినాట్ హీట్లో పెట్టాను, ఒక సెకండ్. చూడండి, ఆన్ చేశాను. నాకు చూడండి 110 వోల్ట్ రావట్లేదు. సరే, ఎల్ఈడి కూడా అంటే ఇక్కడ ఏదో డ్రాప్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి ఈ కెపాసిటర్ ఉబ్బిపోయి ఉండదు. ఉబ్బిపోయిన దాని వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీకు వచ్చే వోల్టేజ్ ఇక్కడ నుంచి డయోడ్ ద్వారా డీసీ వచ్చి దీంతో కండెన్సర్తో మామూలుగా ఫిల్టర్ అయినప్పుడు కండెన్సర్లోకి వచ్చినప్పుడు అప్పుడు ప్యూర్గా మనకు డీసీ వస్తుంది. కండెన్సర్ మీకు పని చేయకుండా ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది. డయోడ్ చెక్ చేశాను, డయోడ్ బాగానే ఉంది. ఇప్పుడు ఇది కెపాసిటర్ని తీస్తాం. ఇది ఎస్ఎంపిఎస్ ట్రాన్స్ఫార్మర్. చూడండి, ఇది పవర్ సప్లై ఎస్టీఆర్ కండెన్సరు 300 పోయిన వోల్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ ఎస్ఎంపిఎస్ ఫస్ట్ పిన్ నుంచి మనకు ఏసీ వస్తుంది అన్నమాట. ఏసీ వచ్చి డయోడ్ ద్వారా ఇక్కడ నుంచి ఇది కండెన్సర్ ద్వారా ప్యూర్గా ఫిల్టర్ అయ్యి ఇక్కడ నుంచి డయోడ్లో రెక్టిఫైడ్ డయోడ్ నుంచి డీసీగా మారి ఇక్కడ వచ్చేసి ఇది కండెన్సర్ ద్వారా ఇక్కడ మనకు 110 వస్తుంది అన్నమాట. 120 వస్తుంది. ఈ టీవీకి 120, 125 వస్తుంది. అక్కడి నుంచి మన ఈహెచ్టీకి పోయి ఈహెచ్ నుంచి మన అవుట్పుట్కి పోతుంది. అప్పుడు ఈ 110 వచ్చిన తర్వాత ఈ 32 వోల్ట్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ దీంట్లో 5 వోల్ట్ ఒకటి వేరే వస్తుంది. ఆ 5 వోల్ట్ వచ్చిన తర్వాత ఇది స్టాండ్ బిల్లోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని చూడండి, కండెన్సర్ ఎటు ఉంది, ఒక లెగ్ ఉంది. చూడండి, ఒక లెగ్గే ఉంది అంటే ఒక లెగ్ పోయింది అంటే ఇది పూర్తిగా డెడ్ అయింది అనమాట. ఇది పూర్తిగా డెడ్. ఇప్పుడు ఆ ప్లేస్లో మనం వేరే కొత్తది వేస్తాం. MFD 160 వోల్ట్ వేస్తాం. ఇటువంటి ఫాల్ట్ మనం ఇదివరకు కూడా చేస్తున్నాము, కానీ ఒక్కొక్కసారి సేమ్ ఫాల్ట్లే ఉంటాయి, కానీ వేరే డ్రైవ్ ప్రాబ్లం వస్తుంది, ఈ సిస్టంలో ప్రాబ్లం వస్తుంది. 110 వచ్చి కూడా సెట్ ఆన్ కాదు. ఇట్లాంటివి మామూలుగా చాలా సామ్సంగ్ టీవీలు వచ్చినాయి, కానీ టీవీలన్నీ ఒకే ప్రాబ్లం వస్తుంది. సామ్సంగ్ టీవీలో కానీ ఎల్జీ కానివ్వండి, వేరే ఏ టీవీలైనా ప్రాబ్లమ్స్ ఒకటే, కానీ దాంట్లో వాల్యూస్ వోల్టేజెస్ మారుతాయి, కంపోనెంట్స్ కూడా వాల్యూస్ మారుతాయి. ఇప్పుడు దీన్ని మార్చేసిన తర్వాత మామూలుగా ఆన్ చేసే ముందు ఈ ఒక్క 110 వోల్ట్ని రిమూవ్ చేసి చెక్ చేసుకుంటాం. చాలామంది చేస్తారు, ఒక్కొక్కరు తీరు ఒక్కొక్క రకం అనమాట. చెక్ చేసుకోండి, నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం అవుట్పుట్ కూడా చెక్ చేసుకుని వస్తాం. అవుట్పుట్ బాగుంటే అట్లే డైరెక్ట్ ఆన్ చేస్తాం. అంటే ఎల్ఓటీకి చెకింగ్ లేదు కదా, చెక్ చేయలేము. దీనికి వోల్టేజ్ ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా అంతవరకే మనం చూసుకోవాలి. మళ్ళీ వేరే వోల్టేజ్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనమాట. అది వచ్చినప్పుడే మనకు ఇక్కడ ఈ సిస్టమ్ ఐసి పనిచేస్తుంది, డ్రైవర్ పనిచేస్తుంది. డ్రైవర్ నుంచి మనకు ఫంక్షన్లోకి బూస్టింగ్ అవుతుంది, అప్పుడు వోల్టేజ్ అన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మార్చినాం కదా. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ని కూడా చెక్ చేసుకుంటాం. ఇది కామన్ అనమాట, ఇది మామూలుగా అందరూ చేసే ప్రాబ్లం అనమాట. ఇది సింపుల్ అనమాట. దీంట్లోనే డిఫికల్ట్ ఏమిటంటే అన్నీ బాగుండి కూడా మనకు బూస్టింగ్ అవ్వదు, అంటే ఈ ఈహెచ్టీ పనిచేయదు అనమాట. అప్పుడు మనకు ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, డ్రైవర్ సెక్షన్, తర్వాత మెయిన్ సిస్టమ్ ఐసి లేదంటే మామూలుగా
సౌండ్ ఐసీ ఉంది కదా, సౌండ్ ఐసీ చాలా తక్కువ షార్ట్ అవుతుంది. కానీ వర్టికల్ ఐసీ మాత్రం చాలా ఎక్కువగా షార్ట్ అయినా మీకు అన్నీ బ్రేక్ వస్తాయి. ఈ వోల్టేజెస్ అన్నీ బ్రేక్ వస్తాయి. ఒకసారి 110 కూడా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మనకు 110 వస్తుంది. ముందు ఇది చెక్ చేసుకుంటాం. చూడండి, ఇది అవుట్పుట్ ట్రాన్సిస్టర్. చూడండి, ఇది అవుట్పుట్ ట్రాన్సిస్టర్. దీన్ని మనం చెక్ చేస్తాం. చూడండి, షార్ట్ అయ్యింది అది. అంటే ట్రాన్సిస్టర్ షార్ట్ అయింది. ఇప్పుడు అది షార్ట్ అయిన దానివల్ల ఇది మనకు మామూలుగా ఓవర్ హీట్ అయ్యి దాని తర్వాత రెసిస్టర్ కూడా పోయేదానికి అవకాశం ఉంది. ఇక్కడ రెసిస్టర్ చూడండి, ఇక్కడ రెసిస్టర్ చూడండి, కొంచెం బ్లాక్ అయ్యింది. అది బ్లాక్ అయ్యింది కానీ లో ఓమ్స్ కాబట్టి మనం వోల్టేజ్ని చూసుకున్న తర్వాత చూస్తాం. వోల్టేజ్ డ్రాప్ అయితే వేరేది మారుస్తాం, లేదంటే అట్లే ఉంచేస్తాం. ఎందుకంటే ఊరికే హీట్ అయ్యింది అదంతే. తర్వాత ఈ ట్రాన్సిస్టర్ ఎగిరిపోయింది కదా, ట్రాన్సిస్టర్ షార్ట్ అయిపోయింది. షార్ట్ అయిపోయిన దానివల్ల ఇవన్నీ నిలిచిపోతాయి అనమాట. ఇక్కడ సప్లై డ్రాప్ అయిపోతుంది. మామూలుగా పవర్ సప్లైలోనే పరిమితం అయిపోతుంది. అక్కడి నుంచి సప్లై అవుట్ కాదు. ఈ యొక్క కండెన్సర్ చెప్పాను కదా, హై లోడ్ కండెన్సర్ స్టోరేజ్ అయిపోతుంది. అందువల్ల మనకు వేరే దానికి షార్ట్ అయిందంటే వేరే చోట పోయేదానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ ట్రాన్సిస్టర్ కూడా మార్చేస్తాం. నేను మార్చేసి తర్వాత డైరెక్ట్గా మనం వోల్టేజ్ చెక్ చేసుకొని ఆన్ చేస్తాం. ఫస్ట్ ట్రాన్సిస్టర్ చూడండి, ఈ ట్రాన్సిస్టర్ 180 1802 అనమాట. ఈ ట్రాన్సిస్టర్ని వేస్తాం. వేసి ఇది తీసేసి ఫస్ట్ ఈ ట్రాన్సిస్టర్ మార్చేసి అప్పటిదాకా పాస్ పెడతాను. ఎందుకంటే టైం లాంగ్ అవుతుంది, వీడియో కూడా లాంగ్ అవుతుంది, బోర్ కొడుతుంది మీకు. ఈ ఫాల్ట్ నేను చెప్తున్నాను కదా, చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ మార్చి మళ్ళీ నేను ఆన్ చేస్తాను. అప్పటిదాకా పాస్ మార్చేసినాను. ఈ ట్రాన్సిస్టర్ మార్చేసినాను. ఇప్పుడు ఆన్ చేసి మామూలుగా థియరిటికల్గా ఏమిటంటే ఫస్ట్ కండెన్సర్ స్టార్ట్ అయిందంటే 100% అవుట్పుట్ పోయి ఉంటుంది. ఎల్ఓటి అంటే ఈహెచ్డి చాలా తక్కువ అనమాట. ఈహెచ్డి చూడండి, ఇది ఈహెచ్డి, ఎల్ఓటి కూడా అంటారు. ఈహెచ్డి చాలా తక్కువ అనమాట. తర్వాత అవుట్పుట్ షార్ట్ అయిందంటే మీరు చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ కెపాసిటర్ మార్చిన తర్వాత అవుట్పుట్ డైరెక్ట్గా చెక్ చేయాలి. 100% పోయి ఉంటుంది. అది చేసిన తర్వాత అది తీసేసి వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. కానీ నాకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అందువల్ల మళ్ళీ వోల్టేజ్ చెక్ చేసుకోవాలా, మళ్ళీ చేసిన తర్వాత ఈ వోల్టేజ్లు మళ్ళీ ఇంకో వేరే షార్ట్ అంతా ఇది మనకు అంతగా తెలియదు అనమాట. ఇప్పుడు ఫస్ట్గా మనం ఆన్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా మనకు ఒక అందాజు అనమాట. ఈ మామూలుగా ఎక్కువగా చేసి ఎక్స్పీరియన్స్ వల్ల మనకు కొన్ని డిఫికల్టీ ఏముండేది ఫస్టే మనకు ఐడియా వచ్చేస్తుంది చేస్తూ ఉంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆన్ చేస్తాను.
ఇప్పుడు దీనిలో వోల్టేజ్ చెక్ చేసుకుంటాం. మనకెంత 120 వోల్టేజ్ మనకు చూడండి. ఈ కండెన్సర్ మార్చినాం కదా, ఈ కండెన్సర్ కాడ మనకు 100 MFD 160 వోల్ట్, ఇక్కడ మనకు 125 వోల్ట్ వచ్చిందంటే కరెక్ట్గా సెట్ ఆన్ అయినట్టు లెక్క. ఇప్పుడు చూడండి ఆన్ చేస్తాను. ఇప్పుడు వోల్టేజ్ చూస్తాం. స్విచ్ ఆన్ చేస్తాం. మనకి చూడండి 120 వోల్ట్ మనకు 120 వస్తూ ఉంది. చూడండి ఇక్కడ కండెన్సర్ కాడ 127 18 అంటే ఈ టీవీకి మాత్రం ఇంతే అనమాట. ఈ టీవీ వచ్చేసి సామ్సంగ్ టీవీలో ఈ బోర్డు వచ్చేసి అల్ట్రాసౌండ్ కూడా వస్తుంది. దాంట్లో మినిమం 125, అదే చెప్పాను ఇది కూడా నేను 130 లోపలే రావాలి. 130 పైన వస్తే ఏ టీవీకి రాదనమాట. ఏ టీవీకి పోయినా మీకు ఇది వర్క్ అవ్వదు, సెట్ షార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి లైటింగ్ వచ్చింది. చూడండి చూపిస్తాను. చూడండి లైటింగ్ వచ్చింది కదా. ఇప్పుడు మనం పిక్చర్ కూడా చూసుకుంటాం. ఇది పాత టీవీ కదా, మోనో అనమాట, స్టీరియో కాదు. అందువల్ల సౌండ్ ఒకటే వస్తుంది. సామ్సంగ్ మంచి బోర్డులు, మంచి స్ట్రాంగ్గా ఉంటాయి టీవీలు. ఇది కానివ్వండి స్వాన్సీ కానీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏవి నొక్కుతాం. చూడండి బొమ్మ వచ్చేసింది. ఇప్పుడు నేను సౌండ్ తీసేస్తున్నాను. సౌండ్ తీసేస్తున్నాను కదా, అంటే బోర్డు తిప్పించుకున్నాను. ఇప్పుడు బొమ్మ వచ్చేసింది. చూడండి పిక్చర్ చూసారు కదా, పిక్చర్. తర్వాత ఇప్పుడు సెట్ చేసి తిప్పి చూస్తాం. మీకు ఈ సైడ్ డాల్ కూడా కనిపిస్తుంది చూడండి పిక్చర్. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి వోల్టేజ్ కరెక్ట్గా ఉంది. ఇది సింపుల్గా పోయింది. మామూలుగా వర్టికల్ వేసి కూడా పోయి ఉండాలి. ఇప్పుడు రన్నింగ్లో పెడితే కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనకు కొంచెం ఏదైనా వీక్ లీకేజ్ ఏదైనా ఉంటే రన్నింగ్లో పెడితే ఒక గంట మనకు ఏదైనా ఉంటే బయటపడుతుంది. లేదంటే ఓకే ఫిట్ చేసి కస్టమర్కి చేయొచ్చు. ఇప్పుడు సౌండ్ తగిలిస్తాం. ఇది సౌండ్. ఇది తర్వాత ఇది వచ్చి పిటి డికాస్టింగ్ పిక్చర్ ట్యూబ్. తర్వాత పెడతాం. మళ్ళీ కూడా చెక్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ చేస్తాం.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఆఫ్ చేశాను, ఆన్ చేశాను. ఓకే, సౌండ్ తగ్గించేస్తాను. ఎందువల్ల అంటే అది కాపీ రైట్స్ వస్తాయి, అందువల్ల సౌండ్ పెట్టకూడదు. పిక్చర్ వచ్చింది కదా, పిక్చర్ కూడా కంటిన్యూ పెట్టకూడదు. చూసుకున్నారు కదా. చూడండి, పిక్చర్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే అయిపోయింది మళ్ళీ సెట్. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఐకాన్ బెల్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.